హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నేను ఇచ్చిన క్వశ్చన్కి చాలామంది ఆన్సర్ పెట్టారు. రీచ్ రెగ్యులేషన్ అనేది ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించడానికి యూరోపియన్ యూనియన్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక రెగ్యులేషన్ లాంటి చట్టం అని అనుకోండి, నియంత్రణ. సో యూరోపియన్ యూనియన్ ఇస్ ద ఆన్సర్. అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియా బంగ్లాదేశ్ మరొకసారి తెర మీదకి వచ్చింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి సంబంధించి ఒక ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే పాలస్తీనాలో దాడులు జరిగినప్పుడు దేశంలో చాలామంది ముక్తకంఠంతో ఖండించారు. కానీ బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి జరుగుతుంటే మాత్రం ఎవరు ఖండించట్లేదు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. దానికి అనేక మంది వక్తలు, అలాగే మేధావులు, ద సో కాల్డ్ యూట్యూబర్స్, వీళ్ళంతా తమ తమ పరిధిలో సమాధానాలు కూడా చెప్పారు. అయితే ఇక్కడ కాన్సెప్ట్ మనకు వచ్చేసి ఏంటంటే, బంగ్లాదేశ్లో మనందరికీ తెలుసు గత 4-5 నెలలుగా షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి కొన్ని ఏ కైండ్ ఆఫ్ ఏమంటాం మనం రైట్స్ అని అనుకోవచ్చు. సో అందులో భాగంగా షేక్ హసీనా రిజైన్ చేసి అక్కడ నుంచి పారిపోయేటటువంటి పరిస్థితులు వచ్చాయి. అయితే ఇక్కడ ఇంటర్మ్ ప్రభుత్వం అనేటటువంటిది కొలువు తీరింది. అందులో భాగంగానే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అన్య మతస్థులపైన కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఎక్కువగా అన్య మతస్థులుగా ఉన్నది హిందువులే. బంగ్లాదేశ్లో బ్రతుకుతున్నటువంటి అప్పటి బెంగాల్ వాసులు. అయితే వీళ్ళని ఖచ్చితంగా కాపాడాల్సినటువంటి బాధ్యత పొరుగు దేశంగా భారతదేశానికి కూడా ఉంది. సో ఇటీవల కాలంలో దీనికి సంబంధించి ఒక హిందూ మాంక్, అంటే సాధారణంగానే మనం సన్యాసాన్ని అనగానే చేతులు 2 జోడిస్తాం. సో సన్యాసులకు ఇంకా ప్రపంచ అంశాలపైన మండేన్ యాక్టివిటీస్ ఆఫ్ ద వరల్డ్ అని అంటాం కదా, వాటిపైన ఏమీ ఉండదు. వాళ్ళంతా దేవుడి సాన్నిహిత్యం, అంటే నేను రియల్ సన్యాసుల గురించి చెప్తున్నాను, సన్నాసులుగా ఉండే సన్యాసుల గురించి కాదు. సో కొంతమంది కావాలని జనాల దగ్గర డబ్బులు దొబ్బడం అనుకుంటారు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. రియల్ సాధువులు సన్యాసుల గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళు అసలు ప్రపంచంలో భక్తి అనేటటువంటి అంశాల్లో చాలా లీనమై ఉంటారు. సో అలాంటి ఒక సన్యాసిని సెడిషన్ యాక్ట్, రాజద్రోహం చట్టం కింద బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళా భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగినటువంటి అనేక ఒప్పందాలు, బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్రానికి భారతదేశం ఎంతగా సహకరించింది అనేటటువంటి అంశం, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సో అందులోనే భాగంగా ఇండియా బంగ్లాదేశ్ గురించి ఈ కంటెక్స్లో మనం చూద్దాం. ముఖ్యంగా న్యూస్లో ఎందుకు వచ్చిందంటే, హిందూ మాంక్ ఇన్ బంగ్లాదేశ్ వాజ్ అరెస్టెడ్ ఆన్ సెడిషన్ ఛార్జెస్. రాజద్రోహం నేరం కింద ఒక హిందూ సన్యాసిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే సాధారణంగా అరెస్ట్ చేయడం అనేటటువంటిది ఓకే, అక్కడ ఏ పరిస్థితుల్లో అరెస్ట్ చేశారనేది తర్వాత చూద్దాం. ఆయన ఏమన్నా టెర్రరిస్ట్ అని అనుకుందామంటే టెర్రరిస్ట్ కాదు, హిందూ మాంక్ అని బంగ్లాదేశ్ పేపర్లే చెప్తున్నాయి. మరి కోర్టు బెయిల్ ఎందుకు ఇవ్వలేదు? మనకి సాధారణంగా బంగ్లాదేశ్ అయినా ఇంకొకటైనా ఎక్కడైనా కూడా ఒక రూల్ ఏంటంటే, బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. ఇన్ లీగల్ లాంగ్వేజ్లో అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా మనకి అసాధ్యం అని అనుకుంటే తప్ప ఒక వ్యక్తిని జైల్లో పెట్టకూడదు. అన్ని సందర్భాల్లోని బెయిల్ ఇస్తారు, టెర్రరిస్టులు ఇట్లాంటి వాళ్ళకి తప్ప మిగతా అన్ని సందర్భాల్లోని కూడా బెయిల్ ఇస్తారు. సో బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. బట్ అట్లాంటి సందర్భంలో కోర్టు బంగ్లాదేశ్లో ఇతనికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. సో భారతదేశం దీని మీద, భారత ప్రభుత్వం ఓపెన్గానే చాలా డీప్ కన్సర్న్ని వెలుబూచింది. బంగ్లాదేశ్ అథారిటీస్ని సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ హిందూ మైనారిటీస్ ఇన్ బంగ్లాదేశ్, వీళ్ళ గురించి వాళ్ళని అర్జీ పెట్టింది. సో ఈ సిచ్యువేషన్ సంబంధించి ఇప్పుడు మైనారిటీ రైట్స్ ఇన్ బంగ్లాదేశ్, సాధారణంగానే మనకి దేశాలలో ఎప్పుడైనా ఇట్లాంటి చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అల్పసంఖ్యాక వర్గానికి ఎప్పుడు అవమానాలు, ఇబ్బందులు, హింస ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. ఒకచోట ఎక్కువగా ఉన్నటువంటి జనాభా మరొక చోట తక్కువ ఉండొచ్చు. సో అట్లాంటి సందర్భంలో ఈ అల్పసంఖ్యాక వర్గానికి ఎప్పుడు ఏదో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఇది ఇక్కడే కాదు, బెల్జియంలో జరిగింది, శ్రీలంకలో జరిగింది, మయన్మార్లో జరిగింది, ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది, ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగింది. సో మైనారిటీ రైట్స్ ఇన్ ఎనీ కంట్రీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఇన్ 21st century. సో ఇందులోనే భాగంగా ఇప్పుడు మనం ఈ టాపిక్ని చూస్తున్నాం. అయితే అసలు బంగ్లాదేశ్కి భారత్కి మధ్య జరిగినటువంటి ఒప్పందాలు కానీ లేదా చరిత్ర ఆధారంగా కనుక మనం చూసుకుంటే, ప్రీ పార్టిషన్ బాండ్ అంటే 1947లో భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్ 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి పశ్చిమ పాకిస్తాన్, 2 తూర్పు పాకిస్తాన్.
ఆ సమయంలో కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ టైస్ అనేటటువంటివి దే వర్ డిస్రప్టెడ్ బై ద పార్టిషన్ ఆఫ్ 1947, విచ్ మీన్స్ 1947లో పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడాలనేటటువంటి ఆ గొడవ జరిగినప్పుడు బెంగాల్ ప్రాంతం అంతా కూడా బెంగాల్ ప్రొవిన్స్ అనేటటువంటి పేరుతో ఉండేది, లేదా బెంగాల్ రాష్ట్రంగా ఉండేది. అప్పుడు వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ అన్నీ కలిపి బెంగాల్ రాష్ట్రమే. సో బెంగాల్ రాష్ట్రం అని ఎందుకు అనేవారంటే బెంగాలీ మాట్లాడతారు కాబట్టి బెంగాల్ రాష్ట్రం అయింది. ఇందులో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, తూర్పు బెంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఒకేలా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వీళ్ళందరి మధ్య ఒక సరిహద్దు రేఖ అనేటటువంటి పేరుతో 1947లో పాకిస్తాన్ విడిపోయిందో, పశ్చిమ బెంగాల్ తూర్పు బెంగాల్గా విడిపోయింది. పశ్చిమ బెంగాల్ ఏమో భారతదేశంలోకి వచ్చింది, తూర్పు బెంగాల్ ఏమో బంగ్లాదేశ్లోకి వెళ్ళింది. ఆ రోజునే చాలా కుటుంబాలు, కొన్ని కుటుంబాలు ఇండియాలో ఉండిపోయినాయి, కొన్ని కుటుంబాలు బంగ్లాదేశ్లో ఉండిపోయినాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఒకే భాష మాట్లాడుతూ కొన్ని సాంప్రదాయాలు, విలువలు, సంస్కృతులకు నెలవైనటువంటి బెంగాల్ ప్రాంతం 1947లో వచ్చినటువంటి ఇండియా పాకిస్తాన్ పొలిటికల్ డివిజన్ కారణంగా రెండు ప్రాంతాలుగా విడిపోయి తమ తాలూకా సాంప్రదాయాలను, అలాగే విలువలు కోల్పోలేదని అనుకున్న సాంప్రదాయాలు, సంస్కృతి అనేటటువంటి దాన్ని విభజించుకున్నారు. అవి కూడా పోయాయి. సో 1971లో భారత సైన్యం బంగ్లాదేశ్కి హెల్ప్ చేయడం వల్ల బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం పొందింది. దాని తర్వాత ప్రపంచ దేశాలను పాకిస్తాన్ అర్జీ చేసింది. చాలా దేశాలను పాకిస్తాన్, ఇగో భారతదేశం కారణంగానే బంగ్లాదేశ్ విడిపోయింది, ఈ బంగ్లాదేశ్ని మీరు ప్రత్యేక దేశంగా ఎవరూ కూడా ఒప్పుకోవద్దు అని చెప్పి పాకిస్తాన్ చాలా దేశాలకు అర్జీ పెట్టింది, ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. బట్ ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ బంగ్లాదేశ్ యాజ్ ఎ నేషన్. అంటే బంగ్లాదేశ్ని ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగా గుర్తించినటువంటి దేశం భారతదేశం. అంటే చాలా వరకు బంగ్లాదేశ్ మనకు రుణపడి ఉండాలి. కానీ అలాంటిది ఈరోజు బంగ్లాదేశ్ మనల్ని కాదని పాకిస్తాన్ వైపు, లేదని అనుకుంటే చైనా వైపు వెళ్తే ఇది ఒక రకంగా మనం ఏం చెప్పాలి, వెన్నుపోటు అనే చెప్పాలి. సో ఇది ఒకటి ఉంది. అలాగే ఆ రోజు నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి జనాభాకి మన జనాభాకి ఉన్నటువంటి సత్సాంగత్యము, సంబంధాలు పెరుగుతూ వచ్చాయి. అలాగే హిస్టారికల్ అండ్ కల్చరల్ లింక్స్ కనుక మనం ఒకసారి చూస్తే ఖచ్చితంగా చరిత్రకు సంబంధించి ఒకరిపై ఒకరికి గౌరవం ఉంది. అందుకే మనకి విజయ్ దివాస్ అనేటటువంటిది కూడా బంగ్లాదేశ్ వారికి సంబంధించి మనం జరుపుకుంటాం. సో బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్రాన్ని భారతదేశంలో మనం ఎప్పుడూ కూడా రెస్పెక్ట్ చేస్తాం. మనం బంగ్లాదేశ్ తాలూకా ప్రజల యొక్క ఆకాంక్షలను కూడా ఎంతవరకు గౌరవిస్తున్నామంటే, ఆ ప్రాంతానికే చెందినటువంటి వ్యక్తి అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలాంటి వాళ్ళను కూడా వీ ఆల్వేస్ కన్సిడర్ దట్ దేర్ ఆర్ పీపుల్. అఫ్ కోర్స్ ఆ ప్రాంతంలో పుట్టినప్పుడు అప్పుడు ఇండియానే ఆయన్ని, కానీ ఆయనే అక్కడ కూడా ఆయన్ని చాలా గౌరవిస్తారు, ఇక్కడ కూడా అడ్మైర్ చేస్తాం. సో అలా అనేక అంశాలు ఉన్నాయి. సో ఇది ఒకటి అని అనుకుంటే, భారత్కి బంగ్లాదేశ్కి పోనీ ఏమైనా సత్సంబంధాలు లేవని అనుకుందామంటే చాలా అద్భుతమైనటువంటి ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఉంది. అంటే ట్రేడ్ పరంగా మనం చూసుకుంటే కనుక, ఆర్థిక పరంగా భారత్కి సౌత్ ఏషియాలో అంటే దక్షిణ ఆసియాలో బంగ్లాదేశ్ లార్జెస్ట్ పార్ట్నర్. 2021-22లో $18.2 బిలియన్ వాణిజ్యం జరిగింది. అలాగే కనెక్టివిటీకి సంబంధించి రైలు కనెక్టివిటీ ఉంది, ఈవెన్ వాటర్ కనెక్టివిటీ ఉంది. అలాగే ప్రోటోకాల్ ఆన్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్సిట్ అండ్ ట్రేడ్, అగర్తా అకోరా రైల్ లింక్, ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ భారత్ సహాయంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే డెవలప్మెంట్ అసిస్టెన్స్ దాదాపుగా $800 కోట్ల భారతదేశం బంగ్లాదేశ్ యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అప్పిచ్చింది కూడా. దాంతోపాటు కల్చరల్ ఎక్స్చేంజ్, ఇందిరాగాంధీ కల్చరల్ సెంటరు, ఇలాంటి అన్నిటితోని మన సాంప్రదాయాలు వాళ్ళకి, వాళ్ళ సాంప్రదాయాలు మనకి తెలిసేటట్టుగా అనేక రకాలైనటువంటి కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ చేశాము. అలాగే డిఫెన్స్ కోఆపరేషన్స్లో జాయింట్ ఎక్సర్సైజ్ కార్పాట్ అనేటటువంటిది ఒకటి, బంగో సాగర్ నేవల్ డ్రిల్స్, ఇట్లాంటివన్నీ కూడా భద్రత పెంపు కోసం బంగ్లాదేశ్తో కలిసి భారతదేశం అనేక నేవల్ ఎక్సర్సైజెస్ చేస్తుంది. మరి ఇంత కోఆపరేషన్ ఉన్నటువంటి ఇండియా లాంటి దేశంతో ఇండియా సంతతికి చెందినటువంటి, భారత సంతతికి చెందినటువంటి ప్రజలను అక్కడ ఇబ్బంది పెట్టచ్చా? పెట్టకూడదు కదా. ఎక్కడి నుంచో మయన్మార్ నుంచి వచ్చేసినటువంటి రోహింగ్యా ముస్లిమ్స్ని కూడా ఆదరణ హక్కును చేర్చుకున్నటువంటి భారతదేశం మనది.
సో అంత గొప్ప దేశం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పిల్లలు వస్తుంటే ఇక్కడ చదివిస్తున్నాం, పాకిస్తాన్ నుంచి వస్తుంటే వాళ్ళకి కంటి ఆపరేషన్లు చేసి పంపిస్తున్నాం. ఎప్పుడో రెండవ ప్రపంచ యుద్ధం ముందు హిట్లర్ చేస్తున్నటువంటి దౌత్యకాండలో భాగంగా యూదులు పాలస్తీనా ఇలాంటి ప్రాంతాల నుంచి, అలాగే ఆ పైన ఉన్నటువంటి యూరోప్ ప్రాంతాల నుంచి, పోలాండ్, ఫిన్లాండ్ లాంటి దేశాల నుండి యూదులు భారతదేశానికి వస్తే వాళ్ళను కూడా హక్కును చేర్చుకున్నటువంటి దేశం మనది. మరి అట్లాంటి భారత సంతతికి చెందినటువంటి వ్యక్తుల్ని వేరే దేశాలతో ఇబ్బంది పెడుతున్నప్పుడు ఖచ్చితంగా మనందరం కూడా ముక్త కంఠంతో వీటిల్ని ఖచ్చితంగా వీ హ్యావ్ టు షో రెస్పెక్ట్ అండ్ వీ హ్యావ్ టు కండెమ్ ఇట్. అలాగే సవాళ్ళు కనుక మనం చూసుకుంటే, ఎస్, భారత్కి బంగ్లాదేశ్కి అనేక సవాళ్ళు ఉన్నాయి. ఇవి భౌగోళ పరంగా కూడా మనకు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి ఎన్నో నదులు, హిమాలయాల నుంచి పుట్టినటువంటి నదులు కూడా బంగ్లాదేశ్లోకి వెళ్తూ ఉంటాయి. సో అక్కడ సంబంధించి రాష్ట్ర జల వివాదాలు ఎలా అయితే మనకు ఉన్నాయో అంతర్దేశ జల వివాదాలు ఉన్నాయి. తీస్తా, బ్రహ్మపుత్ర లాంటి నదులకు సంబంధించి, అలాగే ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్, బంగ్లాదేశ్ నుంచి చాలామంది అస్సాం లాంటి ప్రాంతాల్లోకి భారత యొక్క సరిహద్దు రేఖను క్రాస్ చేసి భారత రాష్ట్రాల్లోకి చొరబడుతూ ఉంటారు. అలాగే చైనా ఇన్ఫ్లుయెన్స్, బంగ్లాదేశ్ కూడా ఇటీవల కాలంలో చైనాతో సంబంధాలను పెంచుకుంటుంది. వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా బంగ్లాదేశ్లో పోర్ట్లు లాంటివి కన్స్ట్రక్ట్ చేయడము, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయడము, చైనా భారతదేశాన్ని ఎలా అయినా దెబ్బకొట్టాలని బంగ్లాదేశ్తో ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది. అలాగే టెర్రరిజం అండ్ ఇన్సర్జెన్సీ, బంగ్లాదేశ్ ద్వారా మనకి కొంతమంది ఈ ఉగ్రవాదులు వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్తో మనకి ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు, ఈశాన్య భారతంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాలు కూడా ఎక్కడో చోట కనెక్ట్ అయి ఉంటాయి, 1-2 రాష్ట్రాలు మినహాయిస్తే. సో ఈ రాష్ట్రాల్లో కూడా ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ అనేటటువంటివి త్రూ బంగ్లాదేశ్ అనేక సందర్భాల్లో టెర్రరిజం వస్తుంది. సో ఇందులో కారణంగా కూడా మనకి ఖచ్చితంగా ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అణిచివేయడానికి భారత్, బంగ్లాదేశ్ యొక్క సహకారం అనేటటువంటిది చాలా కావాలి. అలాగే నాన్ టారిఫ్ బ్యారియర్స్, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి ఈ వాణిజ్యానికి సంబంధించి అనేక రెస్ట్రిక్షన్స్ కూడా పెడుతున్నారు, కస్టమ్స్ ఇట్లాంటివి. దీనివల్ల కూడా అనేక సందర్భాలలో రెగ్యులేటరీ అబ్స్టకిల్స్, అంటే నియంత్రణకు సంబంధించినటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వస్తున్నాయి, ముఖ్యంగా కస్టమ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో ఇవన్నీ మనకి సవాలు ఉన్నప్పటికీ కూడా 1971 నుంచి 2024 వరకు భారతదేశంతో బంగ్లాదేశ్ చాలా మంచి స్నేహపూర్వక సంబంధాన్ని ఒక మిత్రత్వ దేశంగా కొనసాగించింది. ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం అదే మిత్రత్వాన్ని కొనసాగిస్తుందా, లేదా శత్రుదేశంగా మారుతుందా? శత్రుదేశంగా మారితే భారతదేశానికి మరొక తలనొప్పి. ఎందుకంటే ఒక పక్కన పాకిస్తాన్, ఒక పక్కన చైనా ఎప్పుడూ శత్రువులే, బద్ధ శత్రువులు జీవితాంతం. మనమన్నా చావాలి, మొత్తం వాళ్ళన్నా చావాలా. సో ఇంకా బంగ్లాదేశ్ అన్న కొంచెం స్నేహపూర్వకంగా ఉంటుందని అనుకుంటే వీళ్ళు కూడా శత్రువులు అయ్యారనుకోండి, మొత్తం 3 చోట్ల శత్రువులను పెట్టుకొని కింద సముద్రం పెట్టుకున్నట్టు ఉంటుంది మనకి మంచిగా. సో ఇది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. సో కాబట్టి ఇంక ముందే ఏం చేయాలి? ఆల్రెడీ భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి జల వివాదాలకు స్వస్తి పలకాలి. సాధ్యమైనంత త్వరగా, తక్కువ టైంలో ఈ ప్రాబ్లమ్స్ని మనం అరికట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే బంగ్లాదేశ్కి, భారత్కి సంబంధించి రోడ్డు, రైలు, కోస్టల్ ఏరియాస్, ఈ మార్గాల్లో కనెక్టివిటీ పెరగాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన ద్వారా వాణిజ్యం వాళ్ళకి పెరుగుతుంది. సో తద్వారా కూడా మన మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. సో వెన్ యూ ఆర్ మోర్ డిపెండెంట్ ఆన్ అదర్స్, యూ విల్ నెవర్ డేర్ టు గో అగైన్స్ దెమ్. అలాగే ఎనర్జీ కొలాబరేషన్, ముఖ్యంగా ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ ఇలాంటి వాటికి సంబంధించి క్లీన్ ఎనర్జీ, అది సోలార్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. సో శక్తికి సంబంధించి, విద్యుత్తుకి సంబంధించి మంచి కొలాబరేషన్ బంగ్లాదేశ్ కోరుకుంటుంది మన దగ్గర నుంచి కూడా. సో దీన్ని కూడా మనం ఆసరాగా తీసుకొని వాళ్ళని మన వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే కౌంటర్ చైనా ఇన్ఫ్లుయెన్స్, మనం ఎప్పుడైతే బంగ్లాదేశ్కి డబ్బు రూపంలో, సాంకేతికత రూపంలో, అలాగే వ్యూహాత్మకంగా వాళ్ళకి ఇచ్చేటటువంటి సపోర్ట్ రూపంలో కనుక ఎక్కువ సహాయం చేస్తే వాళ్ళు చైనా వైపు వెళ్ళరు. ఎందుకంటే చైనా బంగ్లాదేశ్ సపోర్ట్ చేయాలంటే చాలా దూరంలో ఉన్నాడు చైనా వాడు. బంగ్లాదేశ్ అనుకోండి మన పక్కనే ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ని భారతదేశం ఒక పెద్దనలాగా ఆదుకుంటే చైనా జోలికి పోదు. అలా మనం చైనాని కౌంటర్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అలాగే రెఫ్యూజీ ఇష్యూస్, ముఖ్యంగా మన ప్రాంతంలో, ఆ ప్రాంతం నుండి మన దేశానికి వచ్చేటటువంటి వలసలు పెరుగుతున్నాయి. సో సార్క్లో భాగంగా, అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని 8 దేశాలు ఉంటాయి, అందులో బంగ్లాదేశ్ ఒకటి. అందులో భాగంగా ఆ దేశం నుంచి మనకు వచ్చేటటువంటి రెఫ్యూజీస్ని అరికట్టడానికి కొన్ని చర్యలు కూడా భారతదేశం కనుక తీసుకుంటే బంగ్లాదేశ్తో మనకు ఉన్నటువంటి ఇబ్బందులు వైదొలిగి మిత్రత్వ దేశంగా బంగ్లాదేశ్ మనతో కొనసాగుతుంది. సో ఇవన్నీ కూడా మన ఎగ్జామినేషన్లో యాజ్ ఇట్ ఈజ్ రాసిన మార్క్స్ వస్తాయి.
India-Bangladesh relations is an expected topic for the next UPSC and also APPSC Group 1 examination. Mains. Prelims లో జనరల్గా అడిగేటటువంటి ప్రశ్నలు ఎలాగ అడుగుతాడు. సో దీనికి సంబంధించి 2017లో ఇచ్చినటువంటి ప్రశ్న సమాధానాన్ని దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే నియంత్రణ రేఖ సహా మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి అంతర్గత భద్రతా బెదిరింపులు, సరిహద్దు నేరాలను విశ్లేషించండి. ఈ విషయంలో వివిధ భద్రతా దళాలు పోషించినటువంటి పాత్రను కూడా చర్చించండి. 200 పదాల్లో రాయండి. దట్ హెల్ప్స్ యువర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆన్సర్ రైటింగ్ ఆల్సో. అది మనకి బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించి రీసెంట్గా న్యూస్లో వచ్చినటువంటి ఒక అంశం, విచ్ పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించినటువంటి అంశం. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.